సో హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వచ్చేసి మనము ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ గురించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ని మరొకసారి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మనకు రీసెంట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎగ్జామ్ డేట్ అనేది టెంటేటివ్ గా ఇవ్వడం జరిగింది. మరైతే ఇంకా మనం ఏం తెలుసుకోవాలి, ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసింది, మరి మనం ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు సిలబస్ తెలియాలి, తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఒక ప్లాన్ లేకపోతే స్ట్రాటజీ అనేది కూడా మనకు తెలియాలా లేదా ఖచ్చితంగా. అవే మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ఫస్ట్ అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు అసలు ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడదు, తర్వాత వచ్చేసి మనకు సిలబస్ ఏముంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం చాలా డీటెయిల్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. కాబట్టి ఈ వీడియోని మనకు లాస్ట్ వరకు చూసారు అంటే మీకు కంప్లీట్ గా ఈ డీటెయిల్స్ అన్నిటిపైన మీకు అవగాహన అనేది రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేటువంటి నోటిఫికేషన్ 2019లో రిలీజ్ అయిందనమాట. 2019లో రిలీజ్ అయింది, మనకు అప్లికేషన్స్ అప్లై చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అప్లై చేయడానికి అవకాశం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్లై చేయడానికి అయితే మనకు అవకాశం లేదు. ఎవరైతే అప్పుడు 2019లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనం ఆర్ఆర్బికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు అంటే ముందుగా మనకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మనకు దరిదాపులో ఒక 70 డేస్ లేకపోతే ఒక 60 డేస్ ముందుగానే చెప్పారు. ఓకే, కాబట్టి ఉన్నటువంటి ఈ సమయాన్ని మనం చాలా అద్భుతంగా వాడుకోవాలి. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే మనకు 2019లో మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. గ్రూప్ డి పోస్టులకు సంబంధించి ఇచ్చాడు. మనకు వచ్చేసి చూసినట్లయితే జాబ్ రోల్ వచ్చేసి ఏముంటాయంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ట్రాక్ మెయింటైనర్, తర్వాత గ్రేడ్ 4, తర్వాత హెల్పర్, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్, తర్వాత లెవెల్ 1 పోస్టులు వచ్చేసి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది 2019లో ఇచ్చారు. మనం అప్లై చేసాము, రెడీగా ఉన్న ఎగ్జామ్ రాయడానికి. బట్ మనకు పోస్ట్ పోన్ అవుతూ కొన్ని కారణాల వల్ల మనకు తెలిసిందే అది మనకు డిలే అవుతూ వచ్చింది. బట్ ఇప్పుడైతే మనకు నోటిఫికేషన్ కి మన ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతారనేటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, ఎగ్జామ్ డేట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు అంటే 23rd February 2022 ఆన్వర్డ్స్ అనమాట. మనకి ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి, ఫేజ్ వైజ్ వస్తాయి అనమాట. కాబట్టి ఎవరికి ఎప్పుడు అలాట్ అవుతుంది ఎగ్జామ్ డేట్ అనేది, ఏ షిఫ్ట్ లో వస్తుంది అనేది మనం చూసుకొని దానికి తగ్గట్టుగా ఎగ్జామ్ అనేది రాసుకుంటాం. తర్వాత మనం చూసినట్లయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో మనకు అసలు ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఎలా ఉంటుందని చూసినట్లయితే మనకు 3 స్టేజెస్ లో ఉంటుంది. ఓకే, 3 స్టేజెస్ లో ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్లు అనేవి ఉంటాయి అనమాట. మొత్తం ఎన్ని వేకెన్సీస్ అంటే దాదాపు 1 lakh వేకెన్సీస్ కి మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకంతా తెలిసిన విషయం. ఓకే, ఇది మనకంతా తెలిసిన విషయమే. కానీ మనకు రీసెంట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆర్ఆర్బి నుంచి మనకు 23rd February నుంచి మనకు ఎగ్జామ్ అనేది మల్టిపుల్ ఫేజెస్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఇంటిమేషన్ అనేది మనకు ఇవ్వడం జరిగిందనమాట. దీంతో మనకు అఫీషియల్ గా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఈ కరోనాలో వచ్చేసి మనము రెస్ట్ తీసుకున్నాం, మంచిగా రెస్ట్ తీసుకున్నాం, కొంతమంది ప్రిపేర్ అయ్యారు, వెరీ గుడ్. బట్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయాలి మన ప్రిపరేషన్ అనేది. చాలా షార్ప్ గా మనము స్టార్ట్ చేసుకోవాలన్నమాట. దానికి తగ్గట్టు మంచి ప్రణాళిక అనేది కూడా రచించుకొని దాన్ని పక్కాగా అమల్లో పెట్టామంటే జాబ్ కొట్టడము చాలా చాలా ఈజీ అవుతుంది. కష్టపడడం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది, ఇది మర్చిపోవద్దు అనమాట. కష్టపడాలి, కానీ స్మార్ట్ గా కష్టపడాలి. ఇప్పుడున్న రోజుల్లో కేవలం కష్టపడితే సరిపోదు, స్మార్ట్ గా కష్టపడాలి, అంటే తెలివిగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అంటే ఒక ప్లాన్ ఉండాలి, ఆ ప్లాన్ వేసుకొని దాని ప్రకారంగా ఎగ్జామ్స్ కి మనకి ఎన్ని రోజులు ఉన్నది, ఈ టైంలో నేను ఏం చదవాలి, ఏమి పక్కన పెట్టాలి, ఏవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది ఖచ్చితంగా అనాలిసిస్ బేస్డ్ గా మనం ఒక ప్లాన్ తో ముందుకు వెళ్ళాలన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ఆల్రెడీ మనకి
సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో సెలక్షన్ ప్రాసెస్లో ఏముంటాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత సో మెడికల్ టెస్ట్ అనేది కూడా మనకు ఉంటుందన్నమాట. ఇవి మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నటువంటి 3. ఓకే, సో ఎందుకు పదే పదే చెప్తున్నామంటే అప్పుడెప్పుడో 2019లో నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, సో అప్లై చేసిన వాళ్ళే మర్చిపోంటారనమాట. సో అసలు నేను అప్లై చేసానా లేదనేది. సో కాబట్టి మరలా గుర్తు చేస్తున్నాము. సో కాబట్టి ఒక్కసారి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. 3 phases లో మనకు ఉంటుంది అనమాట. సో 3 steps ఉంటాయి. ఈ 3 steps లో మనకు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సో ఎగ్జామ్ అనమాట. ఓకే, సో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కంప్యూటర్ పైన. సో మరి ప్యాటర్న్ ఏంటయా అంటే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఈ ఎగ్జామ్ లో మనకు ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే సో చూడండి. సో ఫస్ట్ సెక్షన్ కనుక మనం చూసినట్లయితే సో జనరల్ సైన్స్ ఉంటుందన్నమాట. సో జనరల్ సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 25 క్వశ్చన్స్ ఇస్తాడు, 25 మార్కులు అనమాట. ఓకే, సో తర్వాత జనరల్ సైన్స్ లో మళ్ళీ 4 parts ఉంటాయి. ఓకే, సో జనరల్ సైన్స్ లో ఓకే సో 3 parts ఉంటాయి అనమాట. సో కరెంట్ అఫైర్స్ పక్కన పెట్టామంటే ఓకే సో 3 parts ఉంటాయి, రైట్. సో తర్వాత మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఓకే సో 25 మార్క్స్ కి ఇస్తాడు. సో తర్వాత మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ తీసుకున్నాం అనుకోండి, సో మనకు హైయెస్ట్ వెయిటేజ్ అనమాట. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో మనకు రీజనింగ్ గురించి ఆల్రెడీ తెలిసిందే. సో చాలా సింపుల్ సబ్జెక్టు, చాలా ఈజీగా స్కోర్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్ అనమాట. కొంచెం అట్లా ప్రిపేర్ అయ్యామంటే సో అవుట్ ఆఫ్ 30 ఒక 25 to 27 తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ అయితే కానే కాదు. ఇక్కడ చాలా ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు రీజనింగ్ నుంచి. ఓకే, సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో 30 మార్క్స్ అనమాట. ఓకే, సో 30 క్వశ్చన్లు 30 మార్కులు. సో తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కనుక తీసుకున్నామంటే సో మనకు 20 క్వశ్చన్స్ ఇస్తాడు, 20 మార్క్స్. 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో టోటల్ గా మనకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఏదైతే ఉంటుందో సో దాంట్లో 100 క్వశ్చన్స్ ఇస్తాడో 100 మార్క్స్ కి ఇస్తాడు అనమాట. ఓకే, సో 100 మార్క్స్ కి ఇస్తాడు. మరి టైం ఎంత అంటే సో 90 minutes. ఓకే, సో 90 minutesలో మనం 100 క్వశ్చన్స్ సో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute కూడా ఉండదని మీకు తెలుసు. బట్ కానీ ఇక్కడ ఈ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నిటిలో కూడా ప్రతి క్వశ్చన్ మనం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ పెట్టేటువంటి క్వశ్చన్స్ కాదు. సో కొన్ని క్వశ్చన్స్ జస్ట్ చదివి మనం ఆన్సర్ పెట్టే క్వశ్చన్సే కాబట్టి ఉన్నటువంటి ఈ 90 minutes టైం ఏదైతే ఉందో, ఈ 1.5 hour టైం ఏదైతే ఉందో అది సరిపోతుంది. మంచిగా ప్రిపేర్ అయ్యంటే టైం మిగులుతుంది అసలు. ఓకే, సో కాబట్టి సో మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 90 minutesలో 100 క్వశ్చన్స్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. మనం ఎవ్రీడే ఎగ్జామ్ రాసామనుకోండి, మాక్ టెస్ట్లు కనుక రాసాము అంటే సో ఈ 90 minutesలో ఈ 100 క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టడం అనేది పెద్ద మ్యాటర్ అయితే కానే కాదు. ఓకేనా, సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇంకొకటి మనకు ఈ ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. మీరు ఏదైతే లాంగ్వేజ్ ఆప్ట్ చేసుకుంటారో, ఏదైతే చాయిస్ అనేది పెట్టుంటారో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, సో తెలుగులో కావాలా లేకపోతే ఇంగ్లీష్లో కావాలా లేకపోతే ఓకే సో కన్నడలో కావాలా అని చెప్పి సో మన రీజనల్ లాంగ్వేజ్ అనేది అడుగుతుంది అనమాట అప్లికేషన్ అప్లై చేసి. అప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ లో మనకు పెట్టుంటారో లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ లో కనిపిస్తుంది డిఫాల్ట్ గా ఇంగ్లీష్ లో కూడా కనిపిస్తుంది అనమాట. అంటే 2 లాంగ్వేజెస్ మీ మదర్ టంగ్ లో కనిపిస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి మదర్ టంగ్ ఉంటుంది కదా రీజనల్ లాంగ్వేజ్, సో దాంట్లో కనిపిస్తుంది, తర్వాత ఇంగ్లీష్ లో కూడా కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, 2 లాంగ్వేజెస్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే నెగిటివ్ మార్క్ ఉంది. దర్ ఇస్ అ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ క్వశ్చన్. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎంత అంటే 1/3. అంటే 3 మిస్టేక్స్ కనుక పెట్టాము అంటే 3 రాంగ్ ఆన్సర్స్ పెట్టామంటే మనం ఆల్రెడీ కరెక్ట్ గా పెట్టినటువంటి ఒక క్వశ్చన్ కి మార్క్ వస్తుంది కదా, ఒక మార్కు, ఆ మార్క్ తీసేస్తాడు అనమాట. ఓకే, సో మనం 3 రాంగ్ ఆన్సర్స్ పెట్టామంటే ఒక కరెక్ట్ ఆన్సర్ పెట్టినటువంటి ఆ మార్క్ ని వాళ్ళు కట్ చేస్తారు. ఓకేనా, 1/3 అంటే మీనింగ్ ఏంటి? సో ప్రతి 3 తప్పులు చేసాము అంటే 3 రాంగ్ ఆన్సర్స్ కి ఒక కరెక్ట్ ఆన్సర్ చేసినందువల్ల వచ్చినటువంటి మార్క్ ని తీసేస్తారు, కట్ చేస్తారు. ఓకేనా, 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ లో క్వశ్చన్స్ ఉంటాయనేటువంటి విషయము మనకు తెలుసు. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు మల్టిపుల్ చాయిస్ లో ఉంటుంది, ప్రతి క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ లో ఉంటుందని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే
ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో సెకండ్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనం కొంత వెయిట్ అనేది, బరువు అనేది కొంత దూరం మోయాలి. సో తర్వాత వచ్చేసి రన్నింగ్ అనేది కూడా చేయాలన్నమాట. సో మేల్ క్యాండిడేట్స్కి అవి ఏమున్నాయి కండిషన్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏమున్నాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్ కనుక తీసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, సో వాళ్ళు షుడ్ బి ఏబుల్ to lift and carry 35 kg of weight for a distance of 100 meters. ఓకే, సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటాయో, ఓకే, సో వాళ్ళు 35 కేజీలు వెయిట్ ఉంటుంది కదా, బరువు ఉంటుంది కదా, ఆ బరువు ఉన్నటువంటి ఒక వస్తువు కావచ్చు, లేకపోతే ఏమి ఇస్తారు అనేది, ఓకే, సో అది మనకు సో అక్కడ డిసైడ్ చేస్తారు, రైట్. 35 కేజెస్ వెయిట్ బరువు ఏదైతే ఉంటుందో దాన్ని 2 నిమిషాల్లో మనం ఎంత దూరం క్యారీ చేయాలి, ఎంత దూరం తీసుకెళ్ళాలి అంటే 100 మీటర్లు తీసుకెళ్ళాలి అబ్బాయిలు. ఓకే, సో మేల్ క్యాండిడేట్స్ 35 కేజీల బరువుని 100 మీటర్ల దూరానికి 2 నిమిషాల్లో తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒకేసారి అంటే మళ్ళీ కింద పెట్టకూడదు. ఓకే, సో ఎప్పుడైతే మీరు 35 కేజీస్ తీసుకుంటారు మీ చేతుల్లోకి, దాన్ని దించకుండా కింద పెట్టకుండా సో 100 మీటర్ల దూరము నడవాలి. సో ఎంత టైంలో అంటే 2 మినిట్స్, 2 నిమిషాల్లో వెళ్ళిపోవాలన్నమాట ఎత్తుకొని. ఓకే, సో తర్వాత ఇట్ షుడ్ బి ఏబుల్ టు, ఓకే, సో దే షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 మీటర్స్ ఇన్ 4 minutes and 15 seconds. వాళ్ళు 1000 మీటర్స్ని, ఓకే, సో 1000 మీటర్స్ని 4 నిమిషాల 15 సెకండ్స్లో పరిగెత్తగలగాలి. ఓకే, సో వాళ్ళు కంప్లీట్ చేయాలన్నమాట, రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. 1000 మీటర్స్ 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. ఇది మేల్ క్యాండిడేట్స్ అన్నమాట. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో, వన్స్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిందా, దాంట్లో క్వాలిఫై అయ్యామంటే సో తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి ఏం చేయాలంటే దీంట్లో ఉంటుందన్నమాట. సో షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 20 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్, ఓకే, సో ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 మీటర్స్ ఇన్ 2 minutes. ఓకే, సో ఫీమేల్ క్యాండిడేట్స్ చూడండి, సో వీళ్ళు 20 kgs, వీళ్ళు 35 kgs. ఓకేనా, సో వీళ్ళు ఎంత డిస్టెన్స్ 100 మీటర్స్, వీళ్ళు 100 మీటర్స్. ఓకే, సో వీళ్ళు ఎంత టైంలో 2 మినిట్స్లో, వీళ్ళు కూడా 2 మినిట్స్లోనే. ఓకే, మేల్ క్యాండిడేట్స్ 35 kgs తర్వాత 100 మీటర్స్ 2 మినిట్స్లో తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఓకే, అదే ఫీమేల్ క్యాండిడేట్స్ 20 kgs వెయిట్ని 100 మీటర్స్ సో 2 మినిట్స్లో మోయగలగాలి. ఓకే, సో ఇది అనమాట వీళ్ళకున్నటువంటి ఫస్ట్ పాయింట్. తర్వాత రన్నింగ్కి వచ్చామనుకోండి, దే షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 మీటర్స్. ఓకే, సో 1000 మీటర్స్ని 5 minutes 40 secondsలో వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఒక ఛాన్స్లో. ఓకే, సో 1 ఛాన్స్ అనమాట. ఓకే, సో మనం రన్నింగ్ చేయడం స్టార్ట్ చేసామంటే మళ్ళీ ఇంకా ఆగేది ఉండదు. సో ఎట్ అ స్ట్రెచ్ ఒకేసారి మనము 1000 మీటర్స్ని సో ఈ 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళైతే మనకి 4 minutes 15 secondsలో ఆ రన్నింగ్ రేస్ అనేది ఓకే సో కంప్లీట్ చేయాలన్నమాట. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి సో డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసాం అనుకోండి, తర్వాత కనుక మనం చూసామంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఇది మన అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏదైతే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి, ఒరిజినల్స్ అనేటివి మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో తర్వాత మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసాము. తర్వాత వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 23వ తేదీ ఫిబ్రవరి 2022 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసాము. తర్వాత వచ్చేసి ఓకే సో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. బట్ అసలు సిలబస్ ఏంటి? ఓకే, సో మనకు ఆల్రెడీ ఓకే సో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట. వన్స్ అగైన్ అసలు సిలబస్ ఏంటనేది మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. సో సిలబస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూసాం అనుకోండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ కనుక మనం చూసామంటే ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, సో తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత జనరల్ సైన్స్ ఉంటుంది, తర్వాత కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందని చెప్పి మనకు తెలుసు. మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఏ టాపిక్స్ పై నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం చూద్దాం. సిలబస్ చూద్దాం. తర్వాత వచ్చేసి ఒక్కొక్క చాప్టర్ నుంచి వెయిటేజ్ ఏంటనేది కూడా మనకు చూద్దాం. ఎందుకు అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం మనం
ప్రిపేర్ అవ్వాలి లేదా ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ టార్గెట్ మనం పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వెయిటేజ్ అనేది కూడా తెలియాలి. ఎందుకు అంటే వెయిటేజ్ తెలిస్తే ఏ టాపిక్ నేను ఎక్కువ చదవాలి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ టాపిక్స్ నేను తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మనం మ్యాథమెటిక్స్ నుంచి చూసామంటే నంబర్ సిస్టమ్స్, బార్డ్మాస్ రూల్స్ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత డెసిమల్స్, ఫ్రాక్షన్స్, తర్వాత ఎల్సిఎం. సో ఇది ఎల్సిఎం అనమాట. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, తర్వాత పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, సో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాల్కులేషన్, క్యాలెండర్ అండ్ సో క్యాలెండర్ అండ్ క్లాక్, దెన్ పైప్స్ అండ్ సిస్టమ్స్. సో ఇలాంటి టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేటివి ఇస్తాడనమాట మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్లయితే. సో తర్వాత మనం చూసామనుకోండి, సో నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో దీని నుంచి మనం చూసినట్లయితే అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్డ్ సిరీస్, తర్వాత వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిమ్స్, తర్వాత జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, తర్వాత డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఓకే, సో దెన్ అనలిటికల్ రీజనింగ్. ఓకే, సో అనలిటికల్ రీజనింగ్, దెన్ క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, వీటిపైన మనకు ఓకే సో క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడము జరుగుతుంది. అదేవిధంగా మనం జనరల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, సో ద సిలబస్ అండర్ దిస్ షాల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ ఆఫ్ 10th లెవెల్ సిబిఎస్ఈ. సో సిబిఎస్ఈ సిలబస్ ఓకే సో 10th లెవెల్లో ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత ఓకే సో సైన్స్, లైఫ్ సైన్స్ గురించి మనకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. లాస్ట్గా చూసామంటే జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్. సో జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో వీటి నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బానే ఉంది, సిలబస్ మనం చూసాం బానే ఉంది. ఈ సిలబస్ లో ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం చూసినప్పుడు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓకే అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే సో మనకు ఈ రైల్వే ఎగ్జామ్ తీసుకున్నా కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్ తీసుకున్నా కానీ, సో మనకు లాస్ట్ ఇయర్ లో అడిగినటువంటి మోడల్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం చూడడము, వాటిని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే సో సేమ్ మోడల్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఆ టాపిక్స్ వెయిటేజ్ చూస్తూ ఉన్నప్పుడు ఈ టాపిక్ లో నేను స్ట్రాంగ్ ఉన్నానా లేదా మనం చూసుకోవచ్చు. తర్వాత ఆ టాపిక్ ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట, ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్. అవును కదా, ఖచ్చితంగా. ఓకే, సో మరి వెయిటేజ్ కనుక చూసినట్లయితే సో వెయిటేజ్ కనుక చూస్తే సో ఇక్కడ మనకు జనరల్ సైన్స్ గురించి తీసుకుందాం. ఓకే, సో జనరల్ సైన్స్ అనేటువంటి దాంట్లో మనకు వచ్చేసి మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. సో 3 పాయింట్స్ ఏంటంటే మనకు ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు, కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ, 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం. సో ఈ 10th స్టాండర్డ్ లో మనకి ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేటివి అడుగుతాడు. బట్ ఫిజిక్స్ నుంచి ఎన్ని వస్తాయంటే 8 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఫిజిక్స్ నుంచి 8 వస్తాయి. తర్వాత కెమిస్ట్రీ నుంచి మనకి ఎన్ని వస్తాయంటే 10 వస్తాయి అనమాట. సో తర్వాత బయాలజీ నుంచి తీసుకున్నాం అనుకోండి ఒక 7 వస్తాయి అనమాట. సో మొత్తంగా కలిపితే మనకు ఈ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 25 క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి, ఫిజిక్స్ నుంచి ఎన్ని, కెమిస్ట్రీ నుంచి ఎన్ని, బయాలజీ నుంచి ఎన్ని అనేది మనకు క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఏంటి అంటే కెమిస్ట్రీ అని మనకు అర్థమైపోయింది. సో కెమిస్ట్రీ అని చెప్పి మనకు అర్థమైంది. సో కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం కెమిస్ట్రీకి ఇస్తాం అనమాట, అంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి సో ట్రై చేయాలి. సో తర్వాత మనం చూస్తే ఫిజిక్స్ అనమాట. సో తర్వాత బయాలజీకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. మనకున్నటువంటి టైంలో సో ఏది ఫస్ట్ చదవాలి, ఏది తర్వాత చదవాలి అనేది డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా వెయిటేజ్ అనేది ఉపయోగపడుతుందా లేదా? ఎస్. తర్వాత మనకు ఒక స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీలో కూడా చాలా ఉపయోగపడుతుంది వెయిటేజ్ అనేది. సో ఆల్రెడీ ఏదైతే నేను వెయిటేజ్ ఇక్కడ పెట్టున్నానో అది మీరు నోట్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకు అంటే సో దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడున్నటువంటి టైంలో సో ఆల్రెడీ చదువున్నాం బాగానే ఉంది, బట్ మర్చిపోంటాం కదా. ఏ టాపిక్స్ మనం ఫస్ట్ రివైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఫాలో అయ్యామంటే మనకున్నటువంటి తక్కువ టైంలో ఖచ్చితంగా అద్భుతంగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో తర్వాత మనం చూస్తే నెక్స్ట్ కనుక చూసాము అంటే ఇక్కడ సో చూడండి, సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఓకే సో అనాలిసిస్ మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ మనం చూసుకున్నాం అనుకోండి, సో మ్యాథమెటిక్స్ నుంచి మనం చూసాము అంటే ఎస్ఐ ఓకే సో ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 1 క్వశ్చన్. ఇక్కడ వెయిటేజ్ కనుక చూసాము అంటే ఎక్కువ మార్కులు ఎక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ 6 కనిపిస్తుంది, ఇక్కడ 4 కనిపిస్తుంది, ఇక్కడ 2 కనిపిస్తుంది, ఇక్కడ 4, 2, 2.
సో ఈ టాపిక్స్ ఏంటి ఆ టాపిక్స్ను మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 టాపిక్స్ ఫస్ట్ మనం రివైజ్ చేసుకోవాలి. ఈ 6 టాపిక్స్ కూడా ఏది ఫస్ట్ రివైజ్ చేయాలంటే వెయిటేజ్ ప్రకారము. సో 6 మార్క్స్ వచ్చేసి ఎక్కడ ఏ టాపిక్ నుంచి వస్తుంది, నంబర్ సిస్టమ్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత మనకు 4 మార్క్స్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి, తర్వాత వచ్చేసి మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనకు వచ్చేసి ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెన్సురేషన్ నుంచి వస్తుంది, ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తున్నాయి ఎక్కువ క్వశ్చన్స్, తర్వాత టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మిగతా చాప్టర్స్ 1 మార్క్ అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ ఫస్ట్ నేను రివైజ్ చేయాలి, ఏ టాపిక్స్ ఫస్ట్ నేను చదవాలి. ఒకవేళ ఆల్రెడీ చదివేస్తున్నారు అనుకోండి సిలబస్, ఏ టాపిక్ నేను రివైజ్ చేయాలనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవడానికి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో అదే విధంగా మనం చూసినట్లయితే ఇంకా సో తర్వాత వచ్చేసి మనకు ఆల్రెడీ అసలు సిలబసే ఏది చదవలేదనుకోండి, ఈ 60 డేస్ లేకపోతే ఈ 2 మంత్స్ టైంలో మనం ఎలా చదవాలి అంటే, మ్యాథ్స్లో ఏ టాపిక్స్ చదవాలి అంటే ఈ 6 టాపిక్స్ ఫస్ట్ చదువుకోవాలి. ఈ 6 టాపిక్స్ ఫస్ట్ చదువుకొని తర్వాత మిగతా టాపిక్స్ చదువుకోవచ్చు. కొన్ని టాపిక్స్ ఒకదానికొకటి లింక్ ఉంటాయి కాబట్టి, సో ఆ లింక్ ఉన్నటువంటి టాపిక్స్, వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్తో ఏవి లింక్ ఉన్నాయో వాటిని చదువుకుంటూ మనం చదువుకోవాలి. కొత్తగా ఎవరన్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కనుకుంటే వాళ్ళు ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే మనకు సో మ్యాథమెటిక్స్ కావచ్చు, ఓకే, సో తర్వాత మనకు సైన్స్ కావచ్చు, వీటిలన్నిటి కూడా మనకు అద్భుతమైనటువంటి వీడియోస్ మంచి క్వాలిటీస్తో బెస్ట్ ఫ్యాకల్టీస్తో మనకు వచ్చేసి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్లో మనకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది, ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ అనేది ఓకే సో మనకు అవైలబిలిటీలో ఉంది, ఆఫర్ అనేది ఉంది. కాబట్టి సో వీళ్ళనంత త్వరగా దాన్ని పర్చేజ్ చేసుకొని ఎవరైతే మనకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, బెస్ట్ కంటెంట్ అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి ఇక్కడ చెప్తున్నటువంటి ఈ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆఫర్ గురించి, ఆ ఆఫర్ గురించి తెలుసుకోవాలన్నా లేకపోతే ఎలా పర్చేస్ చేయాలనేటువంటి డౌట్ ఉన్నా మనకు స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యేటువంటి నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ తీసుకున్నాం అనుకోండి. సో దీని నుంచి మనకు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, వేటి నుంచి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో 5 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్. సో చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అండ్ దట్ చాలా ఈజీ టాపిక్స్ కాబట్టి, ఈ టాపిక్స్ అన్ని కూడా చాలా ఈజీ టాపిక్స్ కాబట్టి మనం ఓకే సో చాలా తొందరగా నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ చూడండి 5 మార్క్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్ చాలా సింపుల్ చాప్టర్, చెప్పాలంటే లాజికల్ రీజనింగ్ లో చాలా సింపుల్ చాప్టర్ అనమాట. సో కాబట్టి దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. అసలు స్టేట్మెంట్ అంటే ఏంటి, కంక్లూషన్ అంటే ఏంటి, డెఫినేషన్ అర్థమైంది, ఆ తర్వాత కొన్ని పాయింట్స్ కనుక మనం తెలుసుకున్నాము అంటే సో చాలా ఈజీగా మనము ఈ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ తెచ్చుకోవచ్చు. మనకు రీజనింగ్ నుంచి కూడా ఓకే సో బెస్ట్ వీడియోస్ ఓకే మనకు బెస్ట్ ఫ్యాకల్టీ చేత మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ లో వీడియో కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది కాబట్టి సో మీరు ఈ అవకాశాన్ని సో తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం చూడండి సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్ తర్వాత మనకి ఏ చాప్టర్ వస్తుందో చూడండి, బ్లడ్ రిలేషన్. మన రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉండేటువంటి చాప్టర్ ఏంటి అంటే బ్లడ్ రిలేషన్. అత్త మామ లేకపోతే కోడలు సో లేకపోతే మేనల్లుడు ఇలాంటి రిలేషన్స్ అన్నీ మనకు దగ్గరగా ఉన్నటువంటి రిలేషన్స్తో చాలా ఓకే సో ఫన్నీగా మనం క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేసుకోవచ్చు. సో బ్లడ్ రిలేషన్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. సో తర్వాత మనం చూసాం అనుకోండి సిరీస్. సో సిరీస్ నంబర్ సిరీస్ ఉంటుంది ఓకే సో తర్వాత వచ్చేసి లెటర్ సిరీస్ ఉంటుంది అనమాట. వీటిపైన బేస్ చేసుకుని మనకు నంబర్ సిరీస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటాడు రెగ్యులర్గా. సో కాబట్టి ఈ సిరీస్ అనేటువంటి చాప్టర్ని మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఆడ్ వన్ అవుట్ అంటే మనకు క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ని మనం ఆడ్ వన్ అవుట్ అని చెప్పి అనొచ్చు. సో వెయిటేజ్ ఎంత అంటే 3 క్వశ్చన్స్. వెయిటేజ్ ఎంత అంటే 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే సో 3 క్వశ్చన్స్ మనకు క్లాసిఫికేషన్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. చాలా సింపుల్ చాప్టర్ కాబట్టి సో మనం దీన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. సో తర్వాత మిర్రర్ ఇమేజ్ చాలా సిల్లీ చాప్టర్. ఓకే సో మిర్రర్ ఇమేజ్
సో కుడి ఎడమలు తారుమారు అయితే మిర్రర్ ఇమేజ్ అవుతుంది. సో తర్వాత తల క్రిందలైంది అనుకోండి వాటర్ ఇమేజ్ అయిపోతుంది. సో సింపుల్ గా ఒక పాయింట్ గుర్తు పెట్టుకుంటే మనకు 2 మార్క్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పైన మనకు ఒక క్వశ్చన్, తర్వాత వెన్ డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ గా అడిగేటువంటి చాప్టర్స్ అనమాట. సో వెన్ డయాగ్రామ్స్ నుంచి 2 క్వశ్చన్స్, సిలాజమ్స్ నుంచి మనకు ఒక 2 to 3 క్వశ్చన్స్ వరకు అడిగేటువంటి ఛాన్స్ అనమాట. సో ఈ టాపిక్స్ ని మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి అయితే ఏ టాపిక్స్ నుంచి అయితే మనకు వెయిటేజ్ అనేది ఎక్కువ ఉందో వాటిని మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ సెక్షన్ చూసామనుకోండి. సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే, సో ఇక్కడ ఉన్నటువంటి వీటిల్లో మనకు హిస్టరీ తీసుకున్న, హిస్టరీ నుంచి ఎంత వస్తున్నాయి? 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో తర్వాత వచ్చేసి పాలిటీ చూసామనుకోండి 1 మార్క్ వస్తుంది. సో కాబట్టి పాలిటీ మొత్తం చదివి మనం 1 మార్క్ తెచ్చుకోవాలి. కాబట్టి సో ముందు ఏది చదవాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, తర్వాత ఇక్కడ 13 క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఓకే, సో కాబట్టి చూడండి, సో హిస్టరీ మొత్తం చదవడం వల్ల 3 క్వశ్చన్స్, తర్వాత జాగ్రఫీ మొత్తం వల్ల ఒక 2 క్వశ్చన్స్, తర్వాత వచ్చేసి ఎకానమీ 1 మార్క్ అనమాట. సో ఎకానమీ పార్ట్ మొత్తం చదివితే సో 1 మార్క్ వస్తుంది. సో తర్వాత పాలిటీ పార్ట్ మొత్తం చదివితే 1 మార్క్, లేకపోతే ఒక 2 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ కనుక చదివాము అంటే ఎన్ని మార్కులు రావచ్చు? అవుట్ ఆఫ్ 20 13 మార్క్స్ ఎక్కడ నుంచి రావచ్చు. ఓకే, సో మరి కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనం ఎక్కడి నుంచి చదవాలి? ఓకే, సో ఎప్పటి నుంచి చదవాలి అంటే కరెంట్ అఫైర్స్ కి మనకి S&S పబ్లికేషన్ నుంచి, ఓకే, ఎస్ పబ్లికేషన్ నుంచి మనకు మంత్లీ మ్యాగజైన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆ మంత్లీ మ్యాగజైన్ అనేది మీరు రెగ్యులర్ గా చదివారు అంటే ఎప్పటి నుంచి కావాలి మనకి? ఓకే, సో 2019 నుంచి మనకు కావాలన్నమాట. ఓకేనా, సో మనకు దొరికినంత వరకు సో తీసుకొని చదవాలి. సో మనకి ఎప్పటి వరకు చదవాలంటే మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు వరకు ఉంది? సో ఫిబ్రవరి 2022. సో కాబట్టి జనవరి వరకు కూడా మాక్సిమం మనం కంప్లీట్ చేసుకోవాలి. మాక్సిమం మనం చేసి మనకు అట్లీస్ట్ ఒక 2 years అయితే మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎందుకు 2019లో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 2019కి సంబంధించి, తర్వాత వచ్చేసి 20కి సంబంధించినటువంటివి మనం చదవాలి. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకు 21 కూడా ఓకే సో ఉంది. సో 2019 అంటే మొత్తంగా సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఓకే, సో మనకు S&S పబ్లికేషన్ నుంచి మంచి కంటెంట్తో మనకు మ్యాగజైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని తీసుకొని మీరు చదివారు అంటే చాలా చాలా ఓకే సో యూజ్ అవుతుంది మీకు. సో తర్వాత మనం చూసామనుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం చూసామనుకోండి ఇక్కడ సో ఒక స్ట్రాటజీ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైతే మనకు NTSCకి ఇచ్చానో సో సేమ్ స్ట్రాటజీ అనమాట. సో ఈ స్ట్రాటజీలో నేను NTSCకి వచ్చేసి నేను అనాలిసిస్ అనేది చెప్పలేదు. అనాలిసిస్ మిమ్మల్ని చేసుకోమని చెప్పాను. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకొని సో మనకు CBT 1కి వచ్చేసి ఎలా అడిగారు, CBT 2కి ఎలా అడిగారు అనేది ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే అప్పుడు మనకు వెయిటేజ్ అర్థమవుతుంది. దాని ప్రకారంగా ఏది ఫస్ట్ చదవాలి, ఏది తర్వాత చదవాలి, ఏ టాపిక్ ఫస్ట్ చదవాలి అనేటువంటి క్లారిటీ వస్తుంది. సో దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. బట్ ఈ వీడియోలో మనకు ఆల్రెడీ అనాలిసిస్ అనేది చేసి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క అనాలిసిస్ అనేది చేసి ఇక్కడ మనకు ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామా? సో రీజనింగ్ లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మ్యాథమెటిక్స్ లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సైన్స్ తర్వాత కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు అనేది మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ పార్ట్ అనేది సో మా వైపు నుంచే కంప్లీట్ అయిపోయింది మీకు. సో కాబట్టి ఈ వీడియోలో మనకు ఆ అనాలిసిస్ అనేది మీరు రాసుకున్నారంటే చాలా చాలా యూజ్ అవుతుంది. ఏ టాపిక్ ముందు చదవాలి, ఏ టాపిక్ తర్వాత చదవాలి అనేటువంటి సో క్లారిటీ కోసం. తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్ ఏం చెప్పాను నేను? సో రివిజన్ చేయాలి అని చెప్పాను. ఎవరు ఆల్రెడీ ఎవరైతే సిలబస్ ప్రిపేర్ అయి ఉన్నారో గ్రూప్ డికి వాళ్ళు రివిజన్ చేస్తారు. అనాలిసిస్ వచ్చేసింది కాబట్టి ఈ వీడియోలో ఒకవేళ మీరు గనక మీ వైపు నుంచి అనాలిసిస్ గనక చేస్తుంటే వెరీ గుడ్ అనమాట. సో ఒకవేళ చేయకపోయింటే ఇక్కడ అనాలిసిస్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కాబట్టి ప్రతి టాపిక్ నుంచి వెయిటేజ్ అనేది ఎంత ఉంటుందో చెప్పుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం రివిజన్ చేయాలి. ఎవరు ఆల్రెడీ సిలబస్ చదివిన వాళ్ళు, ఓకే, సో ప్రిపేర్ అయ్యి సో పక్కన పెట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఒకసారి బ్రష్ అప్ చేయాలన్నమాట మళ్ళీ. సో ఎవరైతే ఆల్రెడీ ఓకే సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో సో ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా మనము ఓకే సో పోర్లో సో ఈ రేస్లో మనం ఖచ్చితంగా నెగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంది 23rd ఫిబ్రవరి కదా. సో ఇప్పుడు మనకు డేట్ ఎంత? ఓకే సో ఈ రోజు కనుక మనకు తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో 12th అనుకుందాం. ఓకే సో 12th అనుకుందాం, రైట్. సో 12th కానీ లేకపోతే ఓకే సో ఒక అప్రాక్సిమేట్గా ఏం చేస్తామంటే సో 15th అనుకుందాం.
సో 15 టు ఫిబ్రవరి 15 తీసుకుందాం. ఓకే, సో లేకపోతే సో మేబీ 13th టు ఓకే, సో ఫిబ్రవరి 13th వేసుకుందాం. ఎందుకంటే కొన్ని రోజుల మధ్యలో ఫెస్టివల్స్ అని చెప్పి ఇట్లా కొన్ని పోతాయి కదా. ఓకే, సో లేకపోతే సో అప్పుడప్పుడు సమ్ టైమ్స్ మేబీ జర్నీ చేయాల్సి వస్తుంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేద్దామంటే సో ఈ మంత్ 15th నుంచి సో 15th ఫిబ్రవరి వరకు వేసుకున్నాం. 23rd ఎగ్జామ్ ఉంది. సో మనం వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు డిసెంబర్ కదా. సో 15th డిసెంబర్ నుంచి 15th ఫిబ్రవరి వరకు తీసుకున్నామంటే దరిదాపులు మనకు ఒక 2 months ఉందా. జనవరి ఉంది, ఫిబ్రవరి. సో డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఒక మంత్. సో తర్వాత జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఇంకొక మంత్. అంటే దరిదాపులు మనకు కనీసం 60 days అయితే ఉంటాయి. అవునా కదా? ఎస్, 60 days అయితే ఉన్నాయన్నమాట. ఈ 60 daysలో మనం రివిజన్ అయినా చేయాలి. ఆల్రెడీ చదివిన వాళ్ళు రివిజన్ చేయాలి. అసలు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయని వాళ్ళు సో చదవడం స్టార్ట్ చేయాలి. ఏ టాపిక్స్ ఫస్ట్ చదవాలి అంటే అనాలిసిస్ని ఆధారం చేసుకొని రీజనింగ్ నుంచి నేను ఏ టాపిక్స్ చదవాలి, సో మ్యాథమెటిక్స్ నుంచి ఏ టాపిక్స్ ఫస్ట్ నేను చదవాలి, సో తర్వాత సైన్స్ నుంచి ఏ టాపిక్స్ నేను ఎక్కువ చదవాలి, ఫస్ట్ ఏది చదవాలి అనేది మనకు క్లారిటీ వచ్చింది. కాబట్టి సో ఈ సెకండ్ పాయింట్ కూడా ఓకే, సో మనకు క్లియర్ కదా ఎలా రివిజన్ చేయాలి, ఏ టాపిక్స్ ఫస్ట్ ఏ టాపిక్స్ తర్వాత అనేది. ఎస్, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో స్టార్ మార్క్ పెట్టాను ఎందుకు అంటే మాక్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్లో మనకు ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టి సో మనకు వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం వచ్చేసి ఎగ్జామ్ రాస్తారు. మీరు జనరల్గా ఉదయం ఎగ్జామ్ పెడతాము. సో ఉదయం ఎగ్జామ్ పెట్టాము అంటే ఈవినింగ్ ఆ ఎగ్జామ్ యొక్క వీడియో సొల్యూషన్ అంటే 100 questions యొక్క వీడియో సొల్యూషన్ అనేది మనకు యాప్లో లభిస్తుంది. ఓకే, సో అవైలబిలిటీలో పెడతాం అనమాట. సో కాబట్టి ఎవరైతే కోర్స్ తీసుకుంటారో ఓకే, సో లేకపోతే ఈ టెస్ట్ అనేది ఓకే, సో పర్చేజ్ చేస్తారు మాక్ టెస్ట్ ప్యాకేజ్ అనేది, సో వాళ్ళు ఆ వీడియోస్ చూసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ ఉదయం రాసుకుంటారు, తర్వాత వచ్చేసి యాప్లోనే ఉంటుందన్నమాట ఎగ్జామ్. సో తర్వాత మీరేం చేయొచ్చు అంటే సొల్యూషన్ కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఎగ్జామ్ రాయడం ఒకటే కాదు, దాని యొక్క సొల్యూషన్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ పోతుంది, ఎక్కడ నేను స్ట్రాంగ్గా ఉన్నాను, ఎక్కడ వీక్గా ఉన్నాను అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఖచ్చితంగా మన ఎగ్జామ్ రాసినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఎవ్రీడే ప్రతిరోజు ఒక ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం రాయాలన్నమాట. సో ఎగ్జామ్స్ ఎవ్రీడే రాస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన వీక్నెస్ తెలుస్తుంది, మన స్ట్రెంగ్త్ తెలుస్తుంది, తర్వాత మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, క్యాలిక్యులేషన్లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ చేసుకోవాలి కూడా. యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనము క్వశ్చన్ని చాలా మంచిగా చదవాలి, నీట్గా చదవాలి. సో హడావిడిలో తొందరపాట్లో వచ్చేసి సో చాలా ఫాస్ట్గా చదివేసామనుకోండి, ఏదో సమ్ డేటా అనేది మిస్ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి యాక్యురసీకి వచ్చేటప్పటికి ఒక 2 points మీరు ఫాలో అవ్వాలి. సో నీట్గా చదవాలి. సో క్వశ్చన్ పేపర్ని నీట్గా చదవాలన్నమాట. ఓకే, సో క్లియర్గా చదవాలి. సో క్లియర్గా క్వశ్చన్ పేపర్ని చదవాలన్నమాట, క్వశ్చన్ని చదవాలి. ఓకే, సో క్లియర్గా చదివాము అంటే తప్పు చేసేటువంటి ఛాన్స్ తగ్గుతుంది. కాబట్టి మన యాక్యురసీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ఎందుకు అంటే ఒక 3 తప్పులు చేశారనుకోండి, మీరు కరెక్ట్గా పెట్టినటువంటి మార్క్స్లో నుంచి ఒక మార్క్ కట్ చేస్తాడు. కాబట్టి దీన్ని మర్చిపోకూడదు. మనం నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి యాక్యురసీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటి అంటే అనవసరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ చేయడానికి పెన్ను పేపర్ వాడకూడదు. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ అనవసరంగా చేయకూడదు అనమాట. సో కొన్ని క్వశ్చన్స్కి మనం షార్ట్ కట్ అప్లై చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ మన మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి అలాంటి వాటిని మనం ఏం చేయాలి అంటే మన మైండ్లో క్యాలిక్యులేట్ చేసే వాటిని మన మైండ్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకు షార్ట్ కట్స్ అనుకోండి, సో కొన్ని మన మైండ్లోని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాంటి వాటికి పెన్ను పేపర్ వాడకూడదు. సో మనకు కొన్ని క్వశ్చన్స్కి ఏంటి అంటే మనం పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మన ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ముందే మన మైండ్లో క్యాలిక్యులేట్ చేయడం అనేది ఓకే, సో ప్రాక్టీస్ చేయాలి. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఖచ్చితంగా పెన్ను పేపర్ పెట్టాల్సిందే, వాడాల్సిందే. అలాంటి వాటికి మాత్రమే వాడాలి. అలా వాడడం వల్ల ఏమవుతుంది అంటే మనకు టైం అనేది కూడా సేవ్ అవుతుంది అనమాట. ఈ 2 points మనం ఫాలో అయ్యామంటే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది పెరిగిపోయి ఉంటుంది. 4th point వరకు మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే స్పీడ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. సో అనవసరమైన వాటిని మనము ఓకే, సో టైం అనేది స్పెండ్ చేయకపోతే సో మనం తొందరగా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చా లేదా? ఖచ్చితంగా. ఓకే, సో కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది దీన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఎగ్జామినేషన్కి వెళ్ళే లోపల మనం ఏం చేయాలంటే సో అనాలిసిస్ని ఆధారం చేసుకొని రివిజన్ కంప్లీట్ చేసేసుకోవాలి, లేకపోతే చదవడం కంప్లీట్ చేసుకోవాలి. రివిజన్ ఆర్ రీడింగ్.
సో ఎవరైతే చదివేసి ఉన్నారో వాళ్ళు రివిజన్ చేస్తారు, ఎవరైతే చదవలేదో వాళ్ళు సో చదువుతారు. తర్వాత మాక్ టెస్ట్ ఇద్దరూ రాయాలి, తప్పదు, ఖచ్చితంగా రాయాలి. ఎక్కడ పడితే అక్కడ ఎగ్జామ్స్ అనేది రాయొద్దు, క్వాలిటేటివ్ క్వశ్చన్స్ అనేది ఉండవు. కాబట్టి సో మన యాప్లో క్వాలిటీ క్వశ్చన్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ కోర్స్ కావచ్చు లేకపోతే ఆ మాక్ టెస్ట్ ప్యాకేజ్ కావచ్చు మీరు పర్చేస్ చేశారంటే S&S యాప్లో ఖచ్చితంగా మీకు సో యాక్యురసీ పెరుగుతుంది. తర్వాత మీ పైన మీకు కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీడే ఎగ్జామ్ రాయడం వల్ల మీ మార్కులు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో కాబట్టి తక్కువ వస్తుంటే మనం పెంచుకోవచ్చు. ఓకే, సో ఇంకొంచెం మంచిగా చదివి బెటర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మంచి మార్కులు వస్తున్నాయి అనుకోండి, సో ఇంకా మంచి సో ఎంకరేజ్మెంట్ అనేది మనకు దొరుకుతుంది కాబట్టి సో ఇంకా బెటర్గా నెక్స్ట్ ఎగ్జామ్లో పర్ఫామ్ చేయడానికి మనకు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో తర్వాత సో యాక్యురసీ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చెప్పాను. క్వశ్చన్ నీట్గా చదవండి. సో తర్వాత వచ్చేసి క్వశ్చన్లో ఉన్నటువంటి డేటాని మొత్తం మనం కాపీ చేసుకోకూడదు, అవసరమైంది మాత్రమే కాపీ చేసుకోవాలి. క్వశ్చన్ని అదే విధంగా సో జస్ట్ కాపీ పేస్ట్ చేయొద్దు రఫ్ షీట్ పైన, అనవసరం టైం వేస్ట్ అనమాట. ఎంత తక్కువ రాస్తే అంత మేలు. సో ఈ విధంగా మనం యాక్యురసీని బిల్డ్ చేసుకోవాలి, తర్వాత స్పీడ్ కూడా బిల్డ్ చేసుకోవాలి. సో ఇలా మనము ప్రిపేర్ అనేది అవ్వాలి. సో ఇంకొక డౌట్ ఏంటి అంటే సార్ రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అనాలిసిస్ అనేది చేసాం కాబట్టి సో దాన్ని బట్టి మీకు ఏ సబ్జెక్ట్ అనేది కష్టంగా ఉంటుందో సో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం అనేది కేటాయించండి. సో మార్నింగ్ చదవాలి, ఈవినింగ్ చదవాలా లేకపోతే ఆఫ్టర్నూన్ చదవాలంటే మనకు ఆల్రెడీ సో ఒక వీడియో అనేది మనము సో దీని గురించి చేస్తున్నాము. సో ఆ వీడియోలో సో ఇది మనకు చాలా అద్భుతంగా మనకు రామకృష్ణ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని ఒక్కసారి చూసారంటే సో సరిపోతుంది అనమాట. ఎందుకంటే మళ్ళా చెప్పిందే నేను ఇక్కడ చెప్పడం వల్ల యూజ్ లేదు. ఓకే, సో మార్నింగ్ ఏ సబ్జెక్ట్ చదవాలి, సో తర్వాత ఆఫ్టర్నూన్ ఏ సబ్జెక్ట్ చదవాలి, ఈవినింగ్ ఏ సబ్జెక్ట్ చదవాలి, ఈ ఆర్డర్ అనేది చాలా అద్భుతంగా మనకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఆ వీడియోని ఒక్కసారి చూసారంటే మీకు పక్కా క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా ఎంత టైం అనేది అది మీ స్ట్రెంత్ అనమాట. ఓకే, సో మీ స్టామినాని బట్టి సో మీరు 12 అవర్స్ చదువుతారా 13 అవర్స్ చదువుతారా ఎంత అనేది అది మీ ఇష్టం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక 2 నెలలు కనుక మనకు చదివామనుకోండి, ఎప్పుడు మనకి ఎగ్జామ్ ఉంది సో 23rd ఫిబ్రవరి, ఒక 2 నెలలు చదివితే ఇంకా లైఫ్లో ఇంకెప్పుడు చదవాల్సిన అవసరం లేదు. జాబ్ తెచ్చేసుకున్నాం అనుకుంటే 2 నెలలు చదివి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. అవునా కదా? ఎస్, ఒక్కసారి జాబ్ వచ్చిందంటే తర్వాత జస్ట్ మనం జాబ్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇంకా బుక్కులను పట్టుకొని సో మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందా? లేదు. సో కంప్యూటర్ ముందు కూర్చొని ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుందా? లేదు. సో కాబట్టి జస్ట్ ఒక 2 months కోసం ఒక 2 months మనం చదివామంటే మనకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి సో ఈ 2 monthsలో మనం ఎంత కష్టపడకూడదు? ఖచ్చితంగా ఒక 2 months కష్టపడితే జాబ్ వస్తుందంటే ఖచ్చితంగా మనం కష్టపడచ్చా లేదా? ఎస్, ఒక 2 months కష్టపడడం వల్ల సో 60 years వరకు సో 60 years వరకు సో హ్యాపీగా ఉండొచ్చా లేదా? ఎస్, ఈ 60 years హ్యాపీ లైఫ్ కోసము 60 years వచ్చేంత వరకు హ్యాపీగా ఉండడం కోసము ఒక 2 months మనం కష్టపడలేమా? ఖచ్చితంగా కష్టపడచ్చు. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2 నెలలు నేను కష్టపడితే 60 years వచ్చేంత వరకు నాకు హ్యాపీగా జాబ్ అనేది సెక్యూర్గా ఉంటుందన్నమాట. సో ఈ కోవిడ్లో మనకు ప్రైవేట్ జాబ్స్ ఎంతమంది కోల్పోయారు? కొన్ని కోట్ల మంది కోల్పోయారు అనమాట అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచం మొత్తంగా. సో కాబట్టి అదే గవర్నమెంట్ జాబ్ ఉంటే సో సేఫ్టీ సెక్యూర్ కదా. సో కాబట్టి అంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఇంత బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ జాబ్ని మనము పొందుకోవడం కోసం ఒక 2 months కష్టపడలేమా? ఖచ్చితంగా కష్టపడగలం అనమాట. సో కాబట్టి సో ఇదే స్పిరిట్తో మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ నెంబర్ 2 కావచ్చు సో ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. భయం తొలగించడం ఫస్ట్ మన యొక్క లక్ష్యం అండి. మరి పెన్ యూజ్ చేయకుండా సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? 2 వేరు నెలల్లో ఉన్నటువంటి రోజులు అడిగినప్పుడు అన్నమాట ఇది ఒక ఫేజ్ తీసుకున్నాను. ఇందులో ఈ కలర్ పెయింట్ చేసినవన్నీ కూడా 1857లో కొన్ని వర్గాలు తిరుగుబాటు చేసినప్పుడు ఈ చట్టాలను నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి S&S యాప్.